ఏపీలో ఎండలు వేడిగాలులు తీవ్రత పెరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వేడిగాలుల దెబ్బకు ప్రజలు బుక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఇవాళ 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మానాథ్ తెలిపారు. ఇక శుక్రవారం 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 208 మండలాల్లో వేడిగాలులు వీచాయి. ఇక శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి, ఆత్మకూరులో ఏకంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, కడప జిల్లా చిన్నపల్లిలో 47.2, నెల్లూరు జిల్లా వేపినాపిలో, అక్కమాంబపురంలో 47.1, తిరుపతి జిల్లా పెద్దకన్నాలిలో 46.9, కర్నూలు జిల్లా పంచలింగాలలో 46.8, చిత్తూరు జిల్లా తవనంపల్లెలో, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో వివిధ ప్రాంతాల్లో శుక్రవారం 5గురు చనిపోయినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో వడదెబ్బకు అన్నదమ్ములు చనిపోయారు. మంత్రాలయం మండలంలోని మాధవరానికి చెందిన బోయ పెద్ద సుంకన్న, బోయ ఆంజనేయులు, అలాగే నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని యలవత్తులకు చెందిన పెద్ద కుల్లాయి కూడా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కొండకమల్ల, అలాగే పంచాయతీ బత్తినపల్లికి చెందిన ఉబిచెర్ల కిష్టప్ప వడదెబ్బతో చనిపోయారు. పల్నాడు జిల్లా దాచపల్లిలో సైకిల్ మెకానిక్ సర్వేపల్లి నాగేశ్వరరావు వడదెబ్బతో మృతి చెందారు. ఇక ఏపీలో ఎండలకి సంబంధించి ఏ విధమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పి అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపినాథ్, చెప్పండి, ఏపీలో ఎండలైతే తీవ్రంగా కాస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వడదెబ్బకి సంబంధించి, అలాగే వేడిగాలికి సంబంధించి కూడా కొంతమంది చనిపోతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే ఏ విధమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏంటి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎండకు సంబంధించి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఏంటి? మమతా, మొత్తం మీద అంటే రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఉదయం అయితే చాలు, అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు కూడా ఇళ్ల నుంచే బయటికి రాలేని పరిస్థితి. చాలా ప్రాంతాల్లో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా మృతి చెందుతున్నారు, అనారోగ్య కారణాల బారిన పడుతున్నారు. కొంతమందికి అంటే చేతులపైన కావచ్చు, కాళ్ళపైన అంటే ఈ ఎండ అంటే ర్యాషెస్ లాగా వచ్చి చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు. మొత్తం మీద కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో, తిరుపతి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. గత వారం నుంచి కూడా చూస్తే రోజు రోజుకి కూడా 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా 44-45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్న నేపథ్యంలో పల్లెల ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి సంబంధించిన సమస్యలు పెద్ద ఎత్తున ఎదురవుతున్నాయి. అదేవిధంగానే రైతులకు సంబంధించి కూడా కరెంటు కోతలు ఎదురవుతున్నాయి. అదే స్థాయిలోనే రైతులు పంట పొలాల వద్ద వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా చాలా అవసరం పడుతున్నారు. ఇక కొంతమంది వడదెబ్బకు, కర్నూలులో అయితే దాదాపుగా 3-4 ప్రాంతాల్లో వడదెబ్బకు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది, రైతులు, స్థానిక ప్రజలు. అదే స్థాయిలోనే ఇట్లా అనారోగ్య కారణాల పడినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ కూడా తిరిగి వైద్యం అందించుకుంటున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎండ తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు, రోజు రోజుకు కూడా పెరుగుతుంది. అందువల్లనే చాలా జాగ్రత్తలు ఇంకా కూడా తీసుకోవాలంటే ఇది దాదాపుగా నెల నుంచి కూడా జరుగుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అంటే వడగాల్పులు ఎక్కువగా రావడం, అదే స్థాయిలోనే ఉద్యోగానికి వెళ్ళాలన్నా, విధులకు వెళ్ళడానికి చాలా రకాలుగా అవస్థలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్లపైన ఎక్కడ చూసినా కూడా సరే నిర్మానుష్యమైన పరిస్థితి. అంటే 10-11 గంటలు దాటిందంటేనే సాయంత్రం 4 గంటల వరకు కూడా నిర్మానుషంగా రోడ్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువగా అంటే ఆహార పదార్థాలు అన్నీ కూడా పక్కన పెట్టేశారు. మాంసం కానీ ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టేసి కేవలం మజ్జిగ, లిక్విడ్ ఫుడ్సే, మజ్జిగ కావచ్చు, లేదంటే కొబ్బరి బోండాలు, ఇట్లా రకరకాల వాటర్ ఇలా ఎక్కువ తీసుకుని ఆ రకంగా ప్రజలు జీవనం సాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరో వారం రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని మనం చెప్పొచ్చు మమత. అయితే దీనికి సంబంధించి డాక్టర్లు కానీ, లేకపోతే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ సజెస్ట్ చేస్తున్నారు? అంటే ఎండకు వెళ్లకుండా, ఒకవేళ వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని? అంటే ఖచ్చితంగా ఎండకు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగులు అంటే వాళ్ళు విధులలో భాగంగా బయటికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా 9 గంటలు దాటిన తర్వాత వెళ్ళే సమయంలో మాస్క్ వేసుకోవడం, లేదంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు టోపీస్ కానీ, లేదంటే ప్రికాషన్స్ తీసుకోవడం, లేదంటే హెల్మెట్ పెట్టుకోవడం, లేదంటే గ్లాసెస్ వాడడం. ఎందుకంటే కంటికి సంబంధించి చాలా అనారోగ్య కారణాలు వస్తాయి. ఎందుకంటే సూర్యకిరణాలు వచ్చి ఆ రెటీనాకి సంబంధించి చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కాబట్టి చాలా ఇబ్బందులు వస్తాయి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ద్విచక్ర వాహనాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా
అంటే జాతీయ రహదారులు ఎందుకంటే ఉన్నటువంటి రోడ్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఒక్కసారిగా వేడిగాలులు ఎదురుగా అంటే దాదాపు 80-90 కిలోమీటర్ల వేగంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో వచ్చేటటువంటి గాలులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, కంటికి సంబంధించినటువంటి రకరకాల సమస్యలు వస్తాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అదే స్థాయిలోనే మిగిలిన ప్రాంతాల్లో అంటే సహజంగా అంటే ద్విచక్ర వాహనాలు కానీ లేదంటే కారులో వెళ్ళే వాళ్ళు కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు ఆపివేస్తేనే మంచిది. ఎందుకంటే రోడ్లపైన వెళ్ళే సమయంలో ఒక్కోసారి కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం, కొన్ని అంటే కార్లకు సంబంధించి కూడా ప్రమాదాలు అంటే రోడ్లపైనే దగ్ధమైన పరిస్థితి మనం చూసాం. అంటే ఇంజిన్లో ఫెయిల్యూర్ అవ్వడం, లేదంటే బ్యాటరీస్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇట్లా రకరకాల ఇష్యూస్తో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. కాబట్టి మించికి అంటే రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు వస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే బాగుంటుందంటారు. అదే స్థాయిలోనే ఆహార పదార్థాలకు సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాలంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆ ప్రభావం తాగునీటికి సంబంధించి కావచ్చు, లేదంటే రకరకాల ఇష్యూస్ వస్తాయి. వారం రోజుల లోపల ఈ ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా నిపుణులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద మనం చూస్తే రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా అంటే ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ రకమైన ప్రభావం కనబడుస్తుంది. చాలా ప్రాంతాల్లో గత 20-25 రోజుల నుంచి ఎండ తీవ్రత భయంకరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు ప్రతి ప్రాంతంలోనూ నమోదవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. మరోవైపు ఎన్నికల సమయం కాబట్టి ఇప్పటికే కొంతమంది ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి కార్యకర్తలు, నాయకులు లేదంటే ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. అంటే చూడడానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అనారోగ్యాలు పడుతున్నారు. ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. కంటికి గ్లాసెస్ వేసుకోండి, లేదంటే మాస్కులు వేసుకోండి. అంటే వేడిగాలు మొహానికి వెళ్లకుండా మాస్కులు వేసుకోండి. చాలా జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ముందు ప్రయాణాలు కొనసాగించాలంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. రైట్, ఇక ఏపీలో ఎండలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా అందించడానికి మా ప్రతినిధి నర్సింహులు అయితే సిద్ధంగా ఉన్నారు. నర్సింహులు చెప్పండి, అక్కడ ఎండ తీవ్రత ఎలా ఉంది, అలాగే ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు, ఆ ఎండకు సంబంధించి బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఏంటి డీటెయిల్స్? మమత, గడిచిన కొన్ని రోజులుగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి విజయనగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలు అయిందంటే చాలు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గడిచిన 10 రోజుల నుండి కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపుతూ ప్రజల నెత్తిని మాడుస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే గడిచిన 10 రోజుల నుండి కూడా ఎండల తీవ్రత ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 44-45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే ఏదైతే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పినప్పటికీ తప్పనిసరిలో వస్తే తలపైన టోపీ లేదా రుమాలు, టవలు ఇటువంటివైనా పెట్టుకుని రావాలి. నిత్యం మంచినీళ్ళు చేతులు పట్టుకుని రావాలి, మంచినీళ్ళు తీసుకోవాలి. అధికంగా నిమ్మరసం, ఏదైతే గ్లూకోజ్ వంటి పదార్థాలు అధికంగా తీసుకోవాలని అధికారులు అయితే ఇప్పటికీ తెలియజేసినప్పటికీ తప్పని పరిస్థితులు వస్తుంది. అయితే ఎండలు వేడిని తట్టుకోలేక ఇక్కడ శీతల పానీయాల వైపు కూడా పరిగెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకి అయితే ఇది పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజలైతే గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం వచ్చాడు. చెప్పండి, ఈరోజు ఎండల తీవ్రత ఎలాగుంది, ఏంటి పరిస్థితి, బయటకు వస్తే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి పరిస్థితి? సార్, ఎండలు అయితే ఎప్పుడూ లేని విధంగా చాలా దారుణంగా ఉన్నాయి సార్. అసలు ఉదయం 9 గంటల నుంచే ఎండలు ఇళ్లలో బయటికి రావాలంటే భయంగా ఉంది. ఎప్పుడూ లేని రికార్డులాగా 46 డిగ్రీలు 44 డిగ్రీలు విపరీతంగా వచ్చేస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నాం, చాలా చికాకుగా ఉంటుంది. మరి ఎండలకి బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తుంది. రాకపోతే ఇంటికాడ జరగని పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. ఇంకా కొంతమంది నీళ్ళలో పనిచేసిన వాళ్ళకి అయితే పర్వాలేదు, కానీ ఎండలో పనిచేసిన లేబరు అలాగే ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. అయినా కూడా వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయాలని ఉద్దేశంతో తప్పదు కాబట్టి వాళ్ళందరూ చేస్తారు. ఎండలు చాలా దారుణం, ఎప్పుడూ లేని రికార్డు. అసలు మే నెలలోనే ఎంత ఎండలు అంటే మే 15 నుంచి జూన్ 15 వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఈసారి ఏప్రిల్ 15 నుంచి మే 15 ఇంకా జూన్ వరకు ఉంది. ఇంక ఎలాగుంటుందో పరిస్థితి. ఇండియా సర్వే ప్రకారం అయితే 50 డిగ్రీల వరకు చేరుతుందని మేము కొన్ని ఛానల్స్లో గట్టా చూసాము. కాబట్టి గవర్నమెంట్లు కూడా అందరినీ అప్రమత్తం చేయాలని చూస్తాయి.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇళ్ళ నుంచి అవసరమైతే బయటకు వచ్చి మిగతా టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వడదెబ్బలకు గురి కాకుండా ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా అందరూ శుభ్రంగా ఉండాలని మేము అనుకుంటున్నాము. తప్పని పరిస్థితుల్లో రావాలి. దీనికి కారణం మటుకు అడవులు ఎండిపోవడం, ప్రజానికి అంటే జనాలు పెరగడం, అడవులు పోవడం వల్ల ఈవీ రేడియేషన్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైతే 1-2 చెట్లు పెంచండి. అంటే నా ఓన్ సజెషన్, అందరూ పెంచండి. నేను చేస్తాను కాబట్టి చెప్తాను. ఎవరైతే ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెంచండి. అలాగే వీలైతే వాటర్ వేస్ట్ కాకుండా పని అయిపోయిన తర్వాత కొలైలు వచ్చిన తర్వాత ట్యాప్లు కట్టివేయండి. ప్రతి ఇంటికి ట్యాప్ వేయించుకోండి. 10-20 రూపాయలు ఉంటుంది. ట్యాప్లు కట్టివేయండి. వాటర్ వేస్ట్ చేయొద్దు. అలాగే ఎన్విరాన్మెంట్ వేస్ట్ చేయొద్దు. ఈ క్లైమేట్కి కారణం కొంతవరకు మంది ఉంది కాబట్టి మనకు చేతనైనంత సాయం మనం చేస్తూ ఫ్యూచర్లోని మన భావితర వాళ్ళ వారికి ఎటువంటి కష్టం లేకుండా మనది అయిపోతుందని మనం ధీమాగా ఉంటే కాదు, మిగతా వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం ఆదర్శంగా నిలవాలి. అందరికీ పనికొచ్చే విధంగా మనం కొన్ని పనులు చేస్తే ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ దయచేసి నేను చెప్పేది ఇదే. ఆ కార్యక్రమంతో మాకు ఖాళీగా ఉన్న టైంలోని ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం సార్. అలాగే మిగతా అవకాశం ఉన్న వాళ్ళందరూ రోడ్ల మీద ప్రజానీకానికి వాటర్ కానీ అలాగే మజ్జిగలు కానీ ఎవరికి చేతనైన సాయం అవకాశం ఉన్నవాళ్ళు చేయవలసిందిగా మా సంస్థ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్రజల్ని. అదే చూసుకోవచ్చు, ఏదైతే మీరు మోటార్ ఫీల్డ్లో ఉన్నారు, మీ ట్యాక్సీ యూనియన్ ఇది ఉన్నారు, ట్యాక్సీ అంటే మీకు వెహికల్ ఏదైతే ప్రజలు వచ్చేటప్పుడు ఈ ట్యాక్సీ ఎండల తీవ్రతకి ఎటువంటి చెప్తున్నారు, అసలు మీరు తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులు చేస్తున్న పని టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏంటి పరిస్థితి, ఈ ఎండల తీవ్రత తట్టుకోవడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సార్ యాక్చువల్గా అయితే కస్టమరు మా ట్యాక్సీ పరంగా కస్టమర్ ఫోన్ చేస్తేనే ఇంటి నుంచి బయటకు వస్తున్నాం సార్. కస్టమర్ ఫోన్ చేయలేని పక్షంలో ఇంటికాడే ఉండిపోతున్నాము. యాక్చువల్గా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం ముందుకు వస్తున్నాము. కస్టమర్ కూడా బండి ఎక్కగానే ఏసీ ఆన్ చేయమని అడుగుతున్నారు సార్. కంపల్సరీగా ఈ ఏసీ లేకంటే ఎవరు వెహికల్ ఎక్కట్లేదు. ఎండలకైతే కస్టమర్లు కూడా మా వ్యాపారం కూడా కొంచెం సన్నగిల్లింది. పని ఉంటే తప్పించి ఎవరు బయటకు వెళ్ళట్లేదు. మా వ్యాపారాలు కూడా కొంచెం ట్యాక్సీ వ్యాపారం కూడా డల్గా ఉంది. కాబట్టి అవకాశం ఉన్న వరకు అందరూ వెళ్తున్నారు. పని ఉంటే వెళ్తున్నారు, లేకపోతే అక్కడితో టాప్ చేస్తున్నారు సార్. ఇది మా పరిస్థితి. మా వ్యాపారాలు కూడా కొంచెం డల్గా ఉన్నాయి. దానికి క్లైమేటే కారణం. దానికి ఎవరిని అనడానికి ఏం లేదు. అయితే ఇది చూసుకోవచ్చు, ఏదైతే గడిచిన కొన్ని రోజులుగా బాగుండి తన ప్రతాపం చూపిస్తుందో ఇటు ఏదైతే వర్కర్స్ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజలు కూడా ఈ ఎండల తీవ్రత తట్టుకోలేక తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. మేము ఇక్కడ పని తప్పనిసరిలో వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని బయటకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది ఎండల తీవ్రతపై తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.